నమస్తే, నేను మీ కేవీఆర్. తెలంగాణలో విచిత్ర రాజకీయ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రోటోకాల్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఓ సెక్షన్ ప్రచారం చేస్తోంది. ఢిల్లీకి వెళ్లి తెలంగాణ గవర్నర్ తమిళిసై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకుందని వింటున్నాం. స్వయంగా తమిళిసైనే రాజ్యాంగబద్ధ పదవికైనా గౌరవం ఇవ్వాలి కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. Then is this the respect they are giving? Then you should ask him. You should ask him. You are giving the respect. And another thing, I am not expecting the respect. And again telling it is not for Tamilisai. It is for the office of the governor. Whoever may be the governor, that post should be respected. That office should be respected. That's all. అంతా బానే ఉంది, కానీ గవర్నర్ కుండే విధులేంటి, బాధ్యతలేంటి? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా తీర్పుతో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని బలహీనం చేసేలా గవర్నర్ నడుచుకోవచ్చా? అసలు గవర్నర్ల బాధ్యతలేంటి? తెలంగాణలో ప్రగతి భవన్కు రాజ్ భవన్కు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? 7 ఏళ్లలో లేనిది ఇప్పుడే ఎందుకు ఈ ఇష్యూ తెర మీదకి వచ్చింది? డీటెయిల్డ్ అనాలిసిస్తో న్యూస్ లైన్ న్యూస్ ఎక్స్రే. తెలంగాణ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ 2019 సెప్టెంబర్ 8న అపాయింట్ అయ్యారు. అంతకుముందు తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గా పనిచేశారు ఆమె. అసలు తమిళనాడులో బీజేపీకి తాడు బొంగరం లేని చోట తన దూకుడు మనస్తత్వంతో నిత్యం ప్రచారంలో ఉండేవారు తమిళిసై. అలాంటి వ్యక్తిని తెచ్చి తెలంగాణలో గవర్నర్గా కూర్చోబెట్టడం అప్పట్లో సంచలనం. నిజానికి ఆమె వృత్తిరీత్యా డాక్టర్. రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో యాక్టివ్గా పనిచేశారు. కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఆమె ఇమిడిపోతారా, ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తారా అన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. నిజానికి మొన్నటి హుజూరాబాద్ ఎన్నికల దాకా, అంటే 2 ఏళ్ల పాటు ప్రభుత్వానికి గవర్నర్తో ఏ పేచీ లేదు. గవర్నర్తో సీఎంకు కానీ, సీఎంతో గవర్నర్కు కానీ ఎలాంటి విభేదాలు రాలేదు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. వ్యవస్థల్ని ఔపోసన పట్టిన వ్యక్తి ఆయన. రాజకీయ చాణక్యం తెలిసిన వ్యక్తి. అలాంటి ఆయన ఓ మహిళా గవర్నర్తో ఎలా మసులుకుంటారో వేరే చెప్పాలా? అయితే కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంతో ఇద్దరి మధ్య పేచీ వచ్చింది. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా పంపేందుకు కేసీఆర్ ఫైల్ పంపితే ఏ క్రైటీరియా ప్రకారం కౌశిక్కు ఎమ్మెల్సీగా ఇవ్వాలని తిప్పి పంపారు తమిళిసై. అక్కడ మొదలైన పంచాయతీ ఇక్కడ దాకా వచ్చింది. నిజానికి కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రశాంతంగా ప్రజాస్వామిక పాలన అమలవుతుంది. రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే బీజేపీ ఎంటర్ అయ్యాకే రాష్ట్రంలో అల్లర్లు మొదలయ్యాయి. ఇది ప్రతి తెలంగాణ బిడ్డకు తెలిసిన వాస్తవం. అయినా సరే గవర్నర్ విచక్షణాధికారాలను ఉపయోగించేంత దుర్భర పాలన తెలంగాణలో లేదన్నది వాస్తవం. ఇకపోతే కేంద్రం ఆడించినట్టల్లా తమిళిసై ఆడుతున్నారని గ్రహించిన తెలంగాణ సీఎం రాజ్ భవన్తో సత్సంబంధాలు కట్ చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రానికి ట్వీట్లు చేస్తూ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ అడవి బాట పట్టిన తమిళిసై కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా పాలన సాగించేందుకు ప్రయత్నించారు. ఈ ఏడాది జనవరిలో అచ్చంపేటలో జరిగిన ఓ ఘటన కేంద్ర హోంశాఖకు, ప్రధానికి, బీజేపీ ఐటీ సెల్ కు ట్యాగ్ చేస్తూ తమిళిసై చేసిన ట్వీట్ తీవ్ర సంచలనంగా మారింది. కోవిడ్ ను అడ్డం పెట్టుకుని ఓ గిరిజన మహిళలకు కాన్పు చేసేందుకు నిరాకరించింది అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి. దాంతో ఆ మహిళ రోడ్డు మీదనే ప్రసవించింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి గాని, అక్కడి వైద్య శాఖ గాని హెచ్చరిక లాంటిది జారీ చేసి అలర్ట్ చేస్తే సరిపోయింది. కానీ కేంద్రానికి రిపోర్ట్ చేయడం, బీజేపీ ఐటీ సెల్ కు ప్రచారం కోసం హింట్ ఇవ్వడంతో ఆమెలోని బీజేపీ భావజాలాన్ని బయటపెట్టింది. ఇవన్నీ కేసీఆర్ లో కసి రగిల్చాయని చెప్పొచ్చు. ఒకసారి ఓ వ్యక్తిపై విరక్తి కలిగితే దగ్గరికి కూడా రానివాడు కేసీఆర్. వదిలించుకున్న వ్యక్తి ఎంత పెద్దోడైనా సరే 1000 అడుగుల దూరం పెట్టడం ఆయన స్పెషాలిటీ. తమిళిసై విషయంలోనూ అదే జరిగింది. అది ఆయన నైజం. బీజేపీ హయాంలో గవర్నర్ వ్యవస్థ ఎలా దిగజారిందో బహిరంగంగానే కేసీఆర్ నిప్పులు చెరిగారు. నేను ఏమంటున్నా అంటే గవర్నర్ల వ్యవస్థనే మంచిగా పనిచేస్తలేదని చెప్పి సర్కారీ కమిషన్ కానీ మరొకరు కానీ ఘోరంగా చెప్పింది. అసలు ఈ వ్యవస్థ ఇట్లా ఉండకూడదు, వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మంచిది కాదని కూడా చెప్పింది. మరి ఈ బీజేపీ గవర్నమెంట్ లో గవర్నర్ల వ్యవస్థ ఇంకింత ఎక్కువ దుర్వినియోగం అవుతుంది. చాలా దురదృష్టం. తప్పకుండా దాని మీద ఆలోచన జరగాల్సింది. ఎందుకంటే ఉత్తరాఖండ్ లో కూడా గవర్నమెంట్ బర్తరఫ్ చేస్తే హైకోర్టు తీర్పు ఇచ్చింది, అక్కడ కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ రిస్టోర్ చేసింది గవర్నమెంట్. కాబట్టి గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం జరగడం అనేది ఏ రకం కూడా మంచిది కాదు. ఇకపోతే భద్రతా దళాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నరసింహన్ తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రవర్తించారన్న అపవాదు ఉండేది.
కానీ తెలంగాణ ఏర్పడ్డాక కేంద్రానికి కేసీఆర్ కు మధ్య వారధిగా తనను తాను సర్దుబాటు చేసుకున్నారు నరసింహన్. కేసీఆర్ పాలనకు నరసింహన్ అడుగడుగున మద్దతిచ్చారు. దాంతో ఇద్దరి మధ్య ఏ పేచీ రాలేదు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సత్సంబంధాలు సాఫీగా సాగిపోయాయి. నరసింహన్ గవర్నర్ పదవి నుంచి రిటైర్ అయ్యేదాకా ఏ సమస్య రాలేదు. ఆయనకు వీడ్కోలు పలికే సందర్భంలో భావోద్వేగానికి లోనయ్యారు గులాబీ బాస్. స్వయంగా రాజ్ భవన్ కు వెళ్లి నరసింహన్ దంపతులకు పట్టు వస్త్రాలు ఇచ్చి తోబుట్టువులా ఆదరించారు. హైదరాబాద్ వదిలి వెళ్తుంటే స్వయంగా బేగంపేట్ విమానాశ్రయానికి వెళ్లి మరీ వీడ్కోలు పలికారు. ఇక్కడే కేసీఆర్ లోని రెండు కోణాల్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నరసింహన్ని నెత్తిన పెట్టుకున్న చోట మహిళ అయిన తమిళసైని ఎందుకు దూరం పెట్టారు? ప్రజా ప్రభుత్వాన్ని బలహీనం చేసేలా గవర్నర్ వ్యవహరించారు కాబట్టి. నిజానికి గవర్నర్ కు ప్రత్యేక అధికారాలేవి ఉండవని రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 స్పష్టంగా చెప్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటే యుద్ధాలు, రాష్ట్రపతి పాలన, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విచక్షణాధికారాలు సంక్రమిస్తాయి. అది కూడా రాష్ట్రపతి ప్రతినిధిగానే తప్ప ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అందుకే గవర్నర్ పదవిని రబ్బర్ స్టాంప్ అని 6వ వేలు అన్న ముద్ర పడిపోయింది. నిజానికి గవర్నర్ హోదాను అలా డట్టిగా మార్చిన శాల్తీలు దేశంలో చాలా మంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపిన నాటి గవర్నర్ రామ్లాల్ ఎపిసోడ్ తో గవర్నర్ గిరి తీవ్ర వివాదాస్పదమైంది. ఆ తర్వాత కూడా ఎన్నో ఉదంతాలు గవర్నర్ వ్యవస్థకు మచ్చ తీసుకొచ్చాయి. కాంగ్రెస్ హయాంలో గవర్నర్ వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడుకున్నారన్న విమర్శలున్నాయి. తానేం తక్కువని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ పదవిని మరింత చెరబట్టింది. వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలని గవర్నర్ ని అడ్డం పెట్టుకొని కూల్చింది. జనం తీర్పును పరిహాసం చేసింది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన సందర్భాలు ఎన్నో. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే 2 ఆకులు ఎక్కువ చదివిన బీజేపీ గవర్నర్ వ్యవస్థను మరింత దరిద్రంగా మార్చింది. ఇన్ని నీతులు చెప్తున్నారు కదా. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, తమిళనాడు, మణిపూర్ లాంటి రాష్ట్రాలలో ప్రజా ప్రభుత్వాన్ని బలహీనం చేయలేదా? అసలు బీజేపీకి ఏం సంబంధం లేని, అసలు ఏమాత్రం బలం లేని తమిళనాడులో బీజేపీ రాజకీయ కక్కుర్తి నిజం కాదా? జయలలిత మరణం తర్వాత ఏఐఏడిఎంకేలో ఏర్పడ్డ సంక్షోభాన్ని అలుసుగా తీసుకుని తనకు తాబేదారుగా వ్యవహరించే వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనుకున్నాడు మోడీ. అందులో పావుగా మారింది అప్పటి తమిళనాడు అదనపు బాధ్యతల్లో ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావు. రాజస్థాన్లో క్లీన్ మ్యాండేట్ వచ్చిన కమల్నాథ్ ప్రభుత్వాన్ని గద్దె దింపి బీజేపీ అధికారం కోసం ప్రయత్నించింది నిజం కాదా? సుప్రీంకోర్టు జోక్యంతో వెనక్కి తగ్గి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది నిజం కాదా? మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉన్న చోట దేవేంద్ర ఫడ్నవీస్ ని సూర్యోదయానికి ముందే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది నిజం కాదా? ఆ ఉదంతంలో భగత్ సింగ్ కోశ్యారి అబాస్ పాలవలేదా? అరుణాచల్ ప్రదేశ్ అయితే చెడుగుడు ఆడుకుంది బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కలికో పౌల్ ఆత్మహత్యకు కారణమయ్యారు అప్పటి గవర్నర్లు తథాగత్ రాయ్, జేపీ రాజ్కౌల్. ఆఖరికి కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కుమారస్వామిని బెదిరించి మద్దతు ఉపసంహరించుకునేలా చేసింది మోడీ షా ద్వయం. వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని దాడులు చేయించడంతో వాటికి బెదిరిపోయి కుమారస్వామి కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరించాడు. దాంతో యాడ్యూరప్ప సీఎంగా ఎన్నికయ్యారు. ఆయన్ని దించి బసవరాజ్ బొమ్మాయిని సీఎంగా చేసింది బీజేపీ. ఈ మొత్తం వ్యవహారంలో కర్ణాటక గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించిన వాజుభాయ్ వాలా విమర్శల పాలయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయని దుర్మార్గాలన్నీ బీజేపీ ఈ 7 ఏళ్లలోనే చేసి చూపించింది. అధికారమే పరమావధిగా గవర్నర్లను వాడుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. మోడీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలతో పాటు గవర్నర్ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయింది. గవర్నర్లంటే కేంద్రానికి రాజకీయ ఏజెంట్లన్న ముద్ర పడిపోయింది. గవర్నర్ గిరి ఇంత విమర్శల పాలైనా మర్రి చెన్నారెడ్డి ఒక్కరే ఆ పదవికి వన్నె తెచ్చారు. ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో, రాజస్థాన్లో, తమిళనాడులో చెన్నారెడ్డి చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికే దారి చూపించాయి. యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో చెన్నారెడ్డి ఛార్జ్ తీసుకున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వివిధ కారణాలతో కూలిపోయాయి. రాష్ట్రపతి పాలన సాగిన చోట గవర్నర్ గా తన విచక్షణాధికారాలను వాడుకుని పాలనను గాడిలో పెట్టారు చెన్నారెడ్డి. గవర్నర్ వ్యవస్థకే ఆదర్శంగా నిలిచారు ఆయన. ఒక్క తమిళనాడులో మాత్రం జయలలిత అక్రమాస్తుల కేసును వెలుగులోకి తీసుకొచ్చారు. అది సుబ్రహ్మణ్య స్వామి ఆధారాలు సమర్పించడంతోనే, చెన్నారెడ్డి ఇచ్చిన నివేదికతోనే కేంద్రం జయలలిత అక్రమాస్తుల కేసుపై విచారణ మొదలుపెట్టింది. అదే జయలలితను జీవితాంతం వెంటాడింది. అది చెన్నారెడ్డి స్టామినా.
ఇలా చెప్పుకుంటూ పోతే గవర్నర్ గిరి గులాం గిరిగా మారిందనడానికి ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. అసలు ఈ వ్యవస్థనే రద్దు చేయాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. పశ్చిమ బెంగాల్లో దీదీ ప్రభుత్వాన్ని గవర్నర్ గిరిని అడ్డు పెట్టుకొని ముప్పు తిప్పలు పెడుతోంది కేంద్రం. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ను లెఫ్టినెంట్ గవర్నర్ ను అడ్డం పెట్టుకొని చెడుగుడు ఆడుకుంటోంది. అందుకే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అది కాని పక్షంలో రాష్ట్ర మంత్రిమండలికి గవర్నర్ ని రీకాల్ చేసే వెసులుబాటైనా కల్పించేలా చట్ట సవరణలు చేయాలన్న సూచనలు సిఫార్సులు వినిపిస్తున్నాయి. సో తమిళిసై సౌందరరాజన్ చేసిన నిర్వాకానికి మొత్తం గవర్నర్ వ్యవస్థనే మరోసారి అబాస్ పాలైందన్నది నిజం. కేసీఆర్ లాంటి యోధుడు తెలంగాణలో ఉన్నాడు కాబట్టి గవర్నర్ ఆట కట్టిస్తున్నాడు. మరొకరుంటే ఈ పాటికే ప్రజాప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చేదేమో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఈ తప్పుడు పనులు మానుకొని ప్రజా తీర్పును గౌరవించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రాంతీయ పార్టీలను ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇయాల్టి న్యూస్ ఎక్స్రే. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.